లోకరక్షకుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మాట చేత సమస్తమును కలుగజేశారు. తండ్రి, వీటన్నిటికీ ఈ విశ్వంలో కనిపించే ప్రతి పదార్థమునకు భూమిని, దానిలో ఉన్న ప్రజలను, దాని మీద ఉన్న ప్రజలను తండ్రి అన్నింటినీ కలుగజేసిన దేవుడు మీరే. వాటన్నిటినీ పోషిస్తున్నవారు కూడా మీరే. దయచేసి మీరు కనికరాన్ని చూపెట్టండి ప్రభా. ఎందరో జీవనోపాధులు లేక నిరాధారంగా ఉంటున్నారు, వారిని కనికరించండి. ఎన్నో కుటుంబాలలో ప్రభా మీరు ఉండాలి, కానీ చాలా కుటుంబాలలో వ్యాధులు, అనేక ఆర్థిక ఇబ్బందులు, సమస్యలతో సతమతమైపోతున్నారు. ఆ కుటుంబాలను దయచేసి దర్శించండి. ఎన్నో కుటుంబాలలో త్రాగుబోతులు, వ్యభిచారులు ఉండి కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు. ఆ కుటుంబాలను కూడా దర్శించండి. మీరే వారి పట్ల కృప చూపెట్టి కార్యము చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జనవరి మాసం 8వ తారీఖు 2025 బుధవారం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న విషయాలు ధ్యానించుటకు ప్రభు సహాయం చేయని. అంతటా దావీదు, మీరు బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియులారా, మందస్సము దావీదు పురములోనికి బయలుదేరి వెళ్ళేటప్పుడు యాజకులు, లేవీయులతో దావీదు గారు సెలవిచ్చిన సమాచారం ఏమిటి అంటే, చూడండి, లేవీయుల అధిపతులకు ఆజ్ఞాపించాడు, మీ బంధువులను తీసుకురండి, వారు పాటలు పాడాలి, వాయిద్యములు వాయించాలి, స్వరమండలములు, సితారాలు, తాళములు, వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడాలి, అటువంటి వారిని ఏర్పాటు చేయండి అని చెప్పాడు. ఈ రోజున మందస్సాన్ని మోసేవాళ్ళు మాత్రము లేవీయులై ఉండాలి. వారు ప్రతిష్ఠించుకొని ఉండాలి. అయితే వారిలో బంధువులను తీసుకురావాలి, పాటగాళ్లను, వాయిద్యములు వాయించే వాళ్ళను. దానర్థము, ఈ గంభీర ధ్వనులతో, గంభీర స్వరములతో పాడుతూ ఉన్నప్పుడు వారి మధ్యన మందస్సము మోసుకుంటూ వెళ్ళాలి. దేవుని పిల్లలు గమనించాలి, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ప్రయాణము గంభీరంగా ఉండాలి. చక్కటి వాయిద్యములు, చక్కటి పాటలతో. ఈరోజు కూడా చాలామంది చక్కటి పాటలు పాడుతూ ఉంటారు, చక్కటి వాయిద్యాలు ఉంటాయి. అందుకు నిజంగానే దేవుని స్తుతించాలి. మన వారికి కూడా అంత గొప్ప జ్ఞానాన్ని, అంత కృపను ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎంతైనా నమ్మదగిన దేవుడా ప్రభులవారు. ప్రియులారా, ఈ రోజున కూడా సంఘాలలో చక్కటి వాయిద్యాలు, చక్కటి పాటల ధ్వని వినిపించాలి. అయితే ఇక్కడున్న విచారం ఏమిటంటే, వాయిద్యాల శబ్దం ఎక్కువ, అసలు పాటలు వినిపించవు. ఏం పాడుతున్నారో వారిని కలిసి పాడుదాము అనేటటువంటి అవకాశాలు లేని సంఘాలు కొన్ని ఉన్నాయి. ఆ వాయిద్యాల శబ్దాలే ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. నన్ను గమనించాలి, పాట వినబడాలి, తరువాత వాయిద్యాలు వినిపించాలి.
పాటని ఎప్పుడు మించి వాయిద్యాలు ఉండకూడదు. వాయిద్యాలు ఎప్పుడు మించి ఎక్కడుంటాయంటే అన్య దేవతల వద్ద ఉంటాయి. అన్య దేవతలు భయంకరంగా వాయిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద డ్రమ్ములు, పలకలు, ఇంకొకటి ఇవన్నీ కూడా పెట్టి డబా డబా వాయిస్తూ ఉంటారు. వాటి మధ్యన పాటలు లేవు, కానీ వాటి మధ్యన శబ్దాలు ఉంటాయి. అన్య దేవతలను తీసుకెళ్ళేటప్పుడు ఈ రోజున కృపగల దేవుని తీసుకెళ్ళటానికి పాటలు పాడాలి. పాటలు పాడి తరువాత వాయిద్యాలు వాయించాలి. మొదట పాటలు, తరువాత వాయిద్యాలు. అంతేకాని వాయిద్యాలు ఓ అని వినిపించి పాటలు వినిపించకుండా పోతే అన్యులకు మనకు తేడా లేకుండా అయిపోతుంది. ఈ విషయాన్ని ప్రతి వారు కూడా గమనించాలి. ప్రియులారా, దైవ సేవకులు ముఖ్యంగా ఈ పద్ధతిని మనం పాటిస్తేనే మందసము నెమ్మదిగా మనం మోయటానికి, మందసం మనతో పాటు రావటానికి అవకాశం ఉంటుంది. లేని పక్షాన మరణించినట్లుగా వారు దేవునికి ప్రతిష్ఠించుకొనకుండా, ఆయన విధులను పాటించకుండా మందసాన్ని తీసుకువెళ్తున్న కారణాన వారిలోకి నాశనం వచ్చినట్టు తిరిగి నాశనం వస్తుంది. ఈ రోజున సంఘాలలో చాలామంది ప్రజలు నాశనాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. నాశనం అంటే పేదరికం, నాశనం అంటే రోగం, నాశనం అంటే పాపం. చాలా సంఘాలలో శబ్దాలు భయంకరంగా వినిపిస్తున్నాయి, కానీ కూర్చున్న ప్రజలు మాత్రం రకరకాల జబ్బులు, రకరకాల కష్టాలు, రకరకాల బలహీనతల చేత బాధపడుతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. మహోన్నతుడైన దేవుడు మనతో పాటు ప్రయాణమై ఆయన కొరకు సిద్ధపరిచిన స్థలంలోనికి వెళ్ళటానికి లేక రావటానికి ఒక పద్ధతి అవసరం. అక్కడ మోసేటటువంటి వారు ప్రతిష్ఠించుకున్నారు. రెండవది, వారు లేవీయులై ఉండాలి. మూడవది, ఆ లేవీయుల బంధువులలో పాటగాళ్ళు, వాయిద్యగాళ్ళు ఉండాలి. పాటలు అందరికీ వినిపించాలి, వాయిద్యాలు కొద్దిగా వినిపించాలి. ఆ రీతిగా మనము మందసాన్ని దాని కొరకు సిద్ధపరిచిన స్థలానికి తీసుకెళితే మర్యాదగా ఉంటుంది, అది గౌరవంగా ఉంటుంది. అన్యులు వాయించినట్లుగా డప్పులు అవి ఇవి శబ్దాలు చేస్తే ప్రయోజనమేముంది? ఆ రీతిగా చేయకండి. దేవుని పిల్లలు ఈ విషయాన్ని కూడా గమనించాలి. రాజుగారు ఆజ్ఞాపించినట్టుగా ఆ లేవీయులలో బంధువులను పాటలు పాడటానికి పిలిపించారు. 17వ వచనం, కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులకు మొరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతానును, వీరితో కూడా రెండవ వరుసగానున్న తమ బంధువులైన జకర్యా బేను, యహజీయేలు, షమీరా, మోతు, యహీయేలు, ఉన్ని, ఎలీయాబు, బెనాయా, మయషేయ, మత్తిత్య, మల్లీఫ్లేహు, మిక్నేయాహులను వారిని ద్వారపాలకులకు ఒబేదెదోమును, యహీయేలును పాటలకును నియమించిరి, పాటకులనుగా నియమించిరి. ప్రియులరా, ఇక్కడ చెప్పబడిన మాట, చక్కగా పాటలు పాడేటటువంటి వారిని నియమించారు. పాటలు పాడే బిడ్డలు నియమించబడాలి, అంతేకాని ఎవరంటే వారు పాడకూడదు. కొంతమంది పాటలు పాడాలని పాస్టర్ గారిని ఒత్తిడి చేస్తూ ఉంటారు. పోనీలే అని ఆయనకు పాట ఇస్తే ఒక పాటనే 3 సార్లు పాడతాడు. అదే రాగం ఉండదు,
తాళం ఉండదు, శృతి ఉండదు. తన ఇష్టానుసారంగా పాడుతూ ఉంటాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కాదు, చాలా శ్రావ్యంగా రాగ తాళములతో మహోన్నతుడైన దేవుని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. పాఠకులైన హేమానును, ఆసాపును, ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయించిరి. అబ్బా, దేవునికి స్తోత్రాలు. తాళాలు ఎవరు వాయించాలి అనేది అక్కడ నియమించారు. తాళములు దేనితో తయారు చేశారంటే పంచలోహములతో అని చెప్పారు. ఎంత విలువైనవి! దేవుని కొరకు వాయించే వాయిద్యములు దావీదు గారు చాలా విలువైనవి చేయించాడు. పంచలోహములతో తాళములను చేయించాడు. జకర్యా, అజీయేలు, షమీరా, మోతు, యెహీయేలు, ఉన్ని, ఏలియాబు, మయషయ్య, బెనాయ అనువారు హెచ్చు స్వరము గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి. ప్రియులరా, హెచ్చు స్వరమండలములను వాయించుటకు నిర్ణయించబడిరని, ఎవరు స్వరమండలములను వాయించాలి అనేటటువంటి దాన్ని కూడా నిర్ణయించారు. తాళములు ఎవరు వాయించాలి, స్వరమండలాలు ఎవరు వాయించాలి అని. మరియు మత్తిత్య, ఎలీఫ్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు, అజబ్యాహు అనువారు రాగం ఎత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయించబడిరి. హల్లెలూయా! రాగము ఎవరెత్తాలి అనేటటువంటివి, సితారాలు ఎవరు వాయించాలి అని వారు నిర్ణయించారు. 21వ వచనము పూర్తయ్యాది. ఆమెన్.